గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. శ్రీ అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ వెంకటేశ్వర దర్శనము అనే గ్రంథాన్ని నుంచి మనము నామాలను తెలుసుకుంటున్నాం. ఆ నామాలను అందించిన వారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి గారు. వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఈరోజు నామము ఓం వామనాయ నమః. ఓం వామనాయ నమః. వెంకటాద్రిపై శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసిన శ్రీమన్నారాయణుని అత్యంత తేజస్సు శక్తివంతమైనది. సర్వవ్యాపకమై నాశరహితమై సర్వకాల సర్వావస్థలయందు ఉన్నది ఈ తేజస్సే. అందువలననే తిరుమలలో ఉన్నంత కాలము మన శరీరములు అద్భుత అనిర్వచనీయ ఆనందానికి లోనవుతూ ఉంటాయి. సర్వేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు ఈ పవిత్ర కొండపై వెలిసి ఉండటం చేత ఈ ప్రదేశమంతా దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. ప్రహ్లాదుడు గొప్ప విష్ణు భక్తుడు. అతని కుమారుడు విరోచనుడు. విరోచని కుమారుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి వేదాంగాలలో ఆరితేరినవాడు. అపారమైన పరాక్రమం కలవాడు. గొప్ప పాండిత్యం కలవాడు. అయితే జాతి వైరం చేత ఇంద్రుడి మీద యుద్ధం చేసి ఓడించాడు. అప్పుడు దేవతలంతా శ్రీమన్నారాయణుని చేరి తమను బలి నుంచి రక్షించవలసిందిగా ప్రార్థించారు. అప్పుడు ఆ స్వామి వారికి అభయమిచ్చి భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్ర మొదటి పాదంలో అభిజిత్ ముహూర్తంలో అదితి కశ్యపులకు వామనునిగా జన్మించారు. అదే శ్రీమన్నారాయణుని వామనావతారం. పుట్టిన వెంటనే వామనుడు బ్రహ్మచారిగా మారిపోయి నర్మదా తీరానికి బయలుదేరాడు. ఆ నదీ తీరంలోనే బలిచక్రవర్తి అశ్వమేధయాగం చేస్తున్నాడు. అత్యంత తేజస్సుతో బాలభానుడిలాగా వెలిగిపోతూ వస్తున్న వామనుని చూసి యజ్ఞశాలలో ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. ఎవరి మహానుభావుడు, సాక్షాత్తు అగ్నిదేవుడే కాదు కదా అని తలచారు. అప్పుడు బలిచక్రవర్తి, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. మీ రాక వలన ఈ యజ్ఞశాల పరమ పావనమైంది. మీకేం కావాలో కోరుకోండి, తప్పక ఇచ్చెదను అని అన్నాడు. అప్పుడు వామనుడు చాలా సంతోషము, నాకు కేవలము 3 అడుగుల నేల చాలు అన్నాడు. వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని ప్రక్కనే ఉన్న శుక్రాచార్యుల వారికి అర్థమైంది. బలిచక్రవర్తిని ఎటువంటి పరిస్థితుల్లోనూ దానమీయవద్దని వారించాడు. అయినా బలిచక్రవర్తి వినలేదు. దానం గ్రహించిన వామనుడు 2 అడుగులతో
భూమి ఆకాశాలను ఆక్రమించి మూడవ అడుగు ఎక్కడ ఉంచవలసిందని అడిగాడు. అందుకు బలి తన శిరస్సుపై ఉంచవలసిందిగా చెప్పాడు. ఆ విధంగా బలిచక్రవర్తిని సుతల లోకానికి పంపాడు వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణుడు. ఆ విధంగా దేవతలందరూ బలి బారి నుంచి రక్షించబడ్డారు. పూర్వకాలంలో అవంతి దేశంలో సుదాముడు అనే సద్బ్రాహ్మణుడు నివసించేవాడు. సకల వేదాలు చదివిన మహానుభావుడు. నిత్యం దేవతార్చనలోనే మునిగి తేలుతూ ఉండేవాడు. కానీ ఎంతటి వారికైనా పూర్వజన్మ కర్మ అనుభవించక తప్పదు కదా. ఇంతటి మహనీయుని బుద్ధి ఒక్కసారిగా వక్రించింది. మోహావేశాలు ఎక్కువైనాయి. ఎప్పుడు విసుగు చిరాకులతో సామాన్యులు కూడా పలకని చెడు మాటలు బిగ్గరగా అరుస్తుండేవాడు. అతన్ని ఎరిగిన వారికి ఇదంతా ఆశ్చర్యంగా తోచింది. మునుపటి సుధాముడు ఇతడేనా అని తలచేవారు. అతని ప్రవర్తనకు భయపడి స్త్రీలెవ్వరూ కంటపడటానికి సాహసించేవారు కారు. కొద్ది కాలానికే పూర్తిగా అధ్వాన్న స్థితికి వచ్చి చివరికి వేశ్యావాటికల్లో పగలు రాత్రి గడిపేవాడు. కొన్నేళ్లకు చెడు అలవాట్ల ఫలితంగా సుధాముడు అనారోగ్యం పాలయ్యి కుష్ఠువాడైనాడు. ఊరి వారందరూ కలిసి అతన్ని తరిమేశారు. అంతట ఊరి నుంచి బయలుదేరి రోజు రొప్పుతూ సాయంత్రానికి మరొక ఊరు చేరుకున్నాడు. కానీ అక్కడి వారు ఎవ్వరూ కూడా సుధాముని సంగతి తెలిసిన వారై ఆ ఊరిలోనికి రావడానికి ససేమిరా వీల్లేదన్నారు. అప్పుడు సుధామునికి జీవితం ఎంత విలువైందో గ్రహింపు కలిగింది. ఎవరికైనా గడ్డుకాలం వస్తే కానీ జీవితం విలువ, భగవంతుని ఉనికి తెలియవు కదా. కానీ ఏం లాభం? ఏ ఊరి ప్రజలు కూడా అతని వికృత రూపం చూసి అతన్ని ఏ ఊరిలోనికి రానివ్వలేదు. దిక్కుతోచక తన విధిని నిందించుకుంటూ సుధాముడు చెట్ల వెంబడి పుట్ల వెంబడి ప్రయాణమై కొద్ది రోజులకు ఒక దట్టమైన కీకారణ్యం చేరుకున్నాడు. దూరంలో సెలయేరు కనపడితే వెళ్ళి కాసింత నీళ్లు తాగాడు. దాహం తీరింది. పక్కన దొరికిన దుంపలు తిన్నాడు. మళ్ళీ లేచి నడక సాగించాడు. ఎన్నో అరణ్యాలను దాటుకుంటూ ఎటు పోతున్నాడో కూడా తెలియక కొన్ని నెలల పాటు అలాగే ప్రయాణం సాగించాడు. ఒక రోజున ఇలా నడుస్తూ దూరంగానున్న కొండల్ని చూశాడు. అక్కడెవరైనా ఆటవికిలో గిరిజనులో ఉంటారేమో, కనీసం వారైనా నన్ను ఆదరించకపోతారా అని తలుస్తూ ఆ కొండల వైపుగా తన నడక సాగించాడు. కొండ సమీపానికి వచ్చాడు. కాలికి ఒక రాయి తగిలింది. అంతే, ఒక అద్భుతం జరిగింది. సుధాముడి వికృత రూపం అంతా మాయమై పూర్వపు కంటే దివ్య రూపం వచ్చింది. ఒక్క క్షణంలో జరిగిన ఈ అద్భుతానికి సుధాముని నోట మాటలు లేవు. ఎందుకు ఇలా జరిగింది అని పరిపరి విధాలా తలుస్తున్నాడు. సుధామునికి కాలికి తగిలిన రాయి మరెక్కడిదో కాదు, తిరుమల కొండ మీద నుంచి జారిపడిన రాయి. ఆ పక్కన ఉన్నవన్నీ తిరుమల కొండలే. అప్పుడే వీచిన బలమైన గాలికి చిన్న రాయి వచ్చి జారి సుధాముని కాలికి తగిలింది. ఆ ప్రదేశం నుంచే ఆ వెంకటాద్రి ప్రారంభమవుతుంది. ఆ తిరుమల పవిత్ర మహిమ చేతనే ఆ అద్భుతం సుధామునికి జరిగింది. ఎంతటి పాపాలైనా ఈ కొండపై కాలిడిన తక్షణమే నశిస్తాయి. ఇవన్నీ తెలియని సుధామునికి ఇంతలో దూరం నుంచి కొందరు ఆటవికులు ఏదో అరుస్తూ రావడం కనిపించింది. వారి భాషలో ఏదో అరుస్తూ చెప్తున్నారు. సుధామునికి వారి మాటల్లో స్వామి అనే మాట మాత్రం అర్థమైంది. ఇంతలో వాళ్ళు సుధాముని దగ్గరికి వచ్చి కొండపైకి వేలు చూపి ఏదో చూపుతున్నారు. బహుశా ఎవరో మహర్షి అక్కడ ఉంటాడని తలంచి వారి వెనకనే కొండ ఎక్కి వెళ్ళాడు. ఒకటా రెండా, అలా 7 కొండలు. అంతా అక్కడకు రాగానే దూరంగా దివ్యమంగళ మనోహరమైన శ్రీనివాసుని అద్భుత రూపం దర్శనమిచ్చింది. ఆ మనోహర రూపాన్ని శ్రీమన్నారాయణుడిగా గ్రహించాడు.
ఈ స్వామి వలననే తన పాపాలన్నీ తొలగిపోయి ఇంతటి అద్భుత రూపం వచ్చిందని తెలుసుకున్నాడు. ఆ దివ్య మంగళ విగ్రహం ఏకాంతంగా ఉంది. ఏ ఆలయంలోనూ లేదు. స్వామికి ఆకాశమే గొడుగులాగా ఉంది. చుట్టూ పెద్ద చెట్లు పెరిగి ఉన్నాయి. పక్కనే సంపంగి వృక్షాలు, పెద్ద చింత చెట్టు. ఎంత పెద్దది చింత చెట్టు! ఎటు చూసినా దాని కొమ్మలే కనిపిస్తున్నాయి. ఈ శ్రీమన్నారాయణ్ణి పడగపట్టిన ఆదిశేషుడే ఈ చింత చెట్టు కాదు కదా అని అనిపిస్తోంది. అప్పటినుంచి ఆ సుధాముడు ఆ స్వామినే సేవిస్తూ తన శేష జీవితాన్నంతా అక్కడే గడిపి చివరికి ఆ స్వామిలోనే ఐక్యమైనాడు. ఏ కొండపై అంటే ఏ 7 కొండలపై కాలు పెడితే జన్మ జన్మల పాపాలు క్షణంలోనే తొలగిపోతాయో అదే వెంకటాద్రి. ఏ కొండలపై కాలు పెడితే సర్వ ఐశ్వర్యాలు లభిస్తాయో అదే వెంకటాద్రి. అదే శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణుని దివ్యధామము. ఓ శ్రీనివాస, శ్రీ వెంకటేశ్వర, నీకివే మా నమస్కారాలు. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అలివేలు మంగమ్మ సహిత శ్రీ వెంకటేశ్వరుని పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. ఓం శాంతి శాంతి శాంతి.